డబ్బు సంపాదించడం ఒకటే మన లక్ష్యం అయితే ఇంట్లో వాళ్ళని కూడా తార్చేస్తారా? తల్లి, చెల్లి, అమ్మ, అక్క ఇలాంటి వరసలేవి పనికిరావా? సిగ్గుమాలిన బతుకులు, సిగ్గులేని జన్మలు. జనం నాశనం అయిపోయినా పర్వాలేదు, తాము భవంతుల్లో ఉండాలని ఆశించే వాళ్ళు కొందరు, దేశం నాశనం అయిపోయినా పర్లేదు తమకు కావాల్సింది దక్కాలని భావించేవాళ్ళు ఇంకొందరు. దరిద్రం, దురదృష్టం ఏంటంటే వీళ్ళంతా తిరుగుతోంది యూట్యూబర్ల ముసుగులోనే. తస్మాత్ జాగ్రత్త. ఈ మధ్య బెట్టింగ్ యాప్లు అంటూ కొన్ని బేవర్స్ పనులు చేసి కొంతమంది జనం చేత చెప్పు దెబ్బలు తిన్నారు. ఇప్పుడు దేశద్రోహం చేసిన దరిద్రులు కూడా యూట్యూబ్ నే మార్గంగా ఎంచుకున్నారు. ఈ గడ్డపై పుట్టి ఈ గాలిని పీల్చి భరతమాత ఒడిలో పాపల్లా ఎదిగిన ఈ నిష్ఠ దరిద్రుల్ని ఏం చేయాలి? ఒకరు కాదు, ఇద్దరు కాదు, తవ్వే కొలిది పందికొక్కులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఏకంగా ఓ లిస్టు తయారైంది, డజను దాటేసింది. పాకిస్తాన్ ఐఎస్ఐ, చైనా కుట్రల నీడలో మన సైనిక రహస్యాల్ని, దేశ భద్రతని అమ్మేసుకున్నారు. జ్యోతి మల్హోత్రా నుంచి కరణ్బీర్ సింగ్ వరకు ఈ దేశద్రోహుల చర్యలు ప్రతి భారతీయుడి హృదయాన్ని ఛిద్రం చేస్తున్నాయి. మన జవాన్లు రక్తం చిందించి దేశానికి రక్షణ కవచంలా నిలుస్తుంటే ఆ నెత్తుటి స్నానంతో వీళ్ళు వెచ్చగా చలికాగుతున్నారు. ఇలాంటి ముదనష్టపు మందని ఏం చేయాలి? హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్లో విస్తరించిన ఈ గూఢచార నెట్వర్క్ పాకిస్తాన్ ఐఎస్ఐతో కలిసి భారత భద్రతకు భంగం కలిగించే కుట్రలో భాగమైంది. ఇందులో చైనా హస్తం కూడా ఉందనే అనుమానాలు బలంగా ఉన్నాయి. జ్యోతి మల్హోత్రా యూట్యూబర్ ముసుగులో గూఢచారి. హర్యానా హిస్సార్కి చెందిన జ్యోతి మల్హోత్రా ట్రావెల్ విత్ జో యూట్యూబ్ ఛానల్తో ట్రావెల్ బ్లాగర్ గా పాపులర్ అయింది. చూడడానికి అమాయకమైన పర్యాటకురాల్లా కనిపిస్తుంది, కానీ రియాలిటీ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ అధికారి యాసానుర్ రెహమాన్ అలియాస్ డానిష్ తో సన్నిహిత సంబంధాలు పెట్టుకుని భారత సైనిక స్థావరాల సమాచారాన్ని పాక్ ఐఎస్ఐకి చేరవేసింది. दानिश जी थानू जी बस मैं इतना खुश होगी देख के, इतना आएंगे हरियाणा आइए, हमारी गांव की खातिरदारी देखिए, मिलता जुलता होगा आपका उधर का. 2023లో పాకిస్తాన్లో 2 సార్లు, చైనాలో ఒకసారి పర్యటించిన జ్యోతి పహల్గాం ఉగ్రదాడికి ముందు అక్కడ సందర్శన చేసింది. వీడియోలు తీసి ఐఎస్ఐతో పంచుకుంది. జనవరిలో జ్యోతి మల్హోత్రా కాశ్మీర్లోని పహల్గాంలో పర్యటించిన 3 నెలల వ్యవధిలోనే ఉగ్రదాడి జరగడం గమనార్హం. ఆమె ఫోన్లో జాడ్ రణదావా పేరుతో సేవ్ చేసిన షకీర్ అలియాస్ రాణా షహబాజ్తో వాట్సాప్, టెలిగ్రామ్ల ద్వారా నిరంతర సంప్రదింపులు జరిపింది. ఈ దెబ్బతో ఆమె తిరిగిన ప్రతి ప్రదేశం ఎలాంటి సమాచారం శత్రువుకి చేరిందనే అనుమానాలు కలిగిస్తోంది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, కోల్కతా అనేక చోట్ల ట్రావెల్ వ్లాగ్స్ చేసింది. ఇతర సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను కూడా ఈ గూఢచర్యం ఉచ్చులోకి లాగే ప్రయత్నం చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. దేవేంద్ర సింగ్ దిల్హన్ మామూలు స్టూడెంట్, కానీ ఐఎస్ఐ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. పంజాబ్లోని మస్తగర్కు చెందిన దేవేంద్ర పటియాలాలో కల్సా కాలేజీలో ఎంఏ విద్యార్థి. 2024లో కర్తార్పూర్ కారిడార్ ద్వారా పాకిస్తాన్కి వెళ్లి ఐఎస్ఐ అధికారులతో సంబంధాలు పెట్టుకున్నాడు. భారత సైనిక రహస్యాల్ని లీక్ చేసి ఫేస్బుక్లో పిస్టల్స్, గన్స్తో ఫోటోలు పెట్టి మే 12న అరెస్ట్ అయ్యాడు. విచారణలో తన నేరాల్ని ఒప్పుకొని ఇప్పుడు ఊచలు లెక్క పెడుతున్నాడు. గ్రామీణ గూఢచారి తారిక్. హర్యానాలోని కంగర్కా గ్రామానికి చెందిన తారిక్ పాకిస్తాన్ కోసం సమాచారం సేకరించి చేరవేస్తూ గూఢచార నెట్వర్క్లో కీలక పాత్ర పోషించాడు. హర్యానా పోలీసులు, కేంద్ర నిఘా సంస్థల సంయుక్త ఆపరేషన్లో ఇతను అరెస్ట్ అయ్యాడు. భారత్ పాక్ యుద్ధ సమయంలో సైనిక కదలికలకి సంబంధించిన సున్నిత సమాచారాన్ని పాకిస్తాన్కి చేరవేశాడు అర్మాన్. ఇతని నీతి మాలిన పనుల్ని గమనించిన నిఘా సంస్థలు హర్యానాలోని నోహ్లో అరెస్ట్ చేశాయి. నౌమన్ ఇలాహి సెక్యూరిటీ గార్డు ముసుగులోని ఇన్ఫార్మర్. డబ్బు కోసం దేశ సమాచారాన్ని ఐఎస్ఐకి అమ్మేశాడు. ఉత్తరప్రదేశ్లోని ఖైరానాకి చెందిన 24 ఏళ్ల నౌమన్ హర్యానాలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ ఐఎస్ఐ నెట్వర్క్లో చేరాడు. తను ఇచ్చే సమాచారం విలువను బట్టి నౌమన్ బావమరిది అకౌంట్లో డబ్బులు క్రెడిట్ అయ్యాయి. మొరాదాబాద్కి చెందిన షహజాద్ భారత్ పాక్ సరిహద్దుల్లో అక్రమ రవాణాతో పాటు ఐఎస్ఐకి సమాచారం అందించాడని యూపీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేసింది. పాకిస్తాన్ టెర్రరిజం కోసం మొబైల్ యాప్ క్రియేట్ చేసిన టెక్ స్మార్ట్ ట్రైటర్ మహమ్మద్ ముర్తాజా అలీ ఇన్ఫర్మేషన్ సులువుగా షేర్ చేయడానికి ఐఎస్ఐ కోసం ప్రత్యేకమైన మొబైల్ యాప్ ని రూపొందించాడు. ఇతన్ని గుజరాత్ లో అదుపులోకి తీసుకున్నారు. హనీ ట్రాప్ తో సైతం పాకిస్తాన్ కి సమాచారం అందించారు ఈ గూఢచారులు. పంజాబ్ లోని మలేర్కోట్లకు చెందిన గజాల డానిష్ తో ప్రేమ, పెళ్లి హామీలతో మోసపోయి ఐఎస్ఐకి డబ్బు, సమాచారం కూడా చేరవేసింది. యామిన్ మహమ్మద్ పాకిస్తాన్ ఐఎస్ఐకి బహుముఖ ఏజెంట్.
పాకిస్తాన్ కోసం వీసా సంబంధిత కార్యకలాపాలతో పాటు సమాచార బదిలీలో యామిన్ కీలక పాత్ర పోషించాడు. పంజాబ్ పోలీసులు యామిన్ని అరెస్ట్ చేయడంతో అనేక విషయాలు బయటకు వచ్చాయి. పంజాబ్లోని గుర్దాస్పూర్కి చెందిన సుఖ్ప్రీత్ సింగ్ పాత్ర కూడా పంజాబ్ పోలీసుల దర్యాప్తులో నిర్ధారణ అయింది. గుర్దాస్పూర్కే చెందిన కరణ్బీర్ సింగ్ ఇతనికి సహకరించాడు. ఇతన్ని కూడా పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెట్వర్క్లో మైనారిటీ వర్గాలకు చెందిన యువతనే రకరకాల ప్రలోభాలు, డబ్బు ఆశ చూపి పాక్ నిఘా సంస్థలు లోబర్చుకున్నాయి. విలాసాల్ని రుచి చూపించి ఇన్ఫార్మర్లుగా మలుచుకున్నారు. జ్యోతి మల్హోత్రా వ్యవహార శైలి మాత్రం ఎవరికీ మింగుడు పడడం లేదు. ఈ నెట్వర్క్ బిల్డింగ్లో ఆమెదే ప్రధాన పాత్ర. ఇతర యూట్యూబర్లను కూడా ఈ రొంపిలోకి లాగేందుకు ప్రయత్నాలు చేసింది. జ్యోతి మల్హోత్రా చైనా, ఇతర దేశాల్లో పర్యటించడం, ఎన్క్రిప్టెడ్ యాప్ల ద్వారా సమాచార బదిలీ, హనీ ట్రాప్లు, డబ్బు లావాదేవీలపై లోతైన దర్యాప్తు జరుగుతుంది. ఈ దేశద్రోహులపై భారత న్యాయ సంహిత సెక్షన్ 152, అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ 1923 కింద కేసులు నమోదయ్యాయి. వీళ్ళు చేసిన దగుల్బాజీ పనులకి కన్న తల్లిదండ్రులు కూడా తలెత్తుకోని స్థితిలోకి వెళ్ళిపోయారు. డబ్బు కోసం ఎలాంటి వ్యభిచారానికైనా దిగజారే ఇలాంటి మనుషులతో తస్మాత్ జాగ్రత్త. వీళ్ళు మీ చుట్టూనే ఉండొచ్చు. బీ అలర్ట్. జై హింద్, జై భారత్.